ఛానల్ ఇట్లు మిస్ వచ్చా. ఈరోజు నేను చింతకాయతో చేపల పులుసు పెడుతున్నాను. ఎలా పెడుతున్నాను చూడండి, ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకుని చింతకాయని శుభ్రం కడిగేసి మనం ఉడకబెట్టుకోవాలి. నీటిలో వేసుకుని దీన్ని పులుపు తీసుకోవాలి. ఆనియన్స్ మిక్సీ పడేసుకుని పచ్చిమిర్చి సిల్గిల్లా చేసుకుని ఇందులో వేసుకుని 2 స్పూన్ల కారం, కొల్లుప్పు వేస్తున్నాను కొద్దిగా. మనం ఇందాక చింతకాయని ఉడకబెట్టుకున్నాం, వాటిని పులుసు తీసి ఈ చింతకాయ తీసుకున్న పులుసుని ఇందులో వేసుకోవాలి. పులుసు మరుగుతుంది. పులుసు మరిగేటప్పుడు అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అన్నీ మిక్సీ పెట్టుకున్న మసాలా, ఇది కొత్తిమీర వేసి చేపల పులుసు. మనకు చేపల పులుసు మరిగిందని తెలియడానికి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. చింతకాయతో చేపల పులుసు. ఈ చేపల కంటే చిన్న చేపలు అయితే ఇంకా బాగుండదు. చింతకాయతో అయితే పెద్ద చేపల కంటే మనకి చిన్న చిన్నవి తరుగుతాయి చూడు, అవైతే ఇంకా టేస్టీగా బాగుంటుంది పులుసు. ఏం బంగారం స్పెషాలిటీ? చింతకాయతో పెట్టిన చేపల పులుసు. ఓహో.